అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే కొన్ని క్వాలిటీస్ అయితే డెఫినెట్గా కావాలని చెప్పేసి అంటూ ఉంటారు. అవి ఉంటేనే వాటిలో ఏది ఒకటి ఉన్నా సరే మనిషిని ఉన్నత లక్ష్యం వైపు తీసుకెళ్లేలా చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఏ క్వాలిటీ తన గోల్ని రీచ్ అవ్వడానికి చేసే అవకాశం ఉంటుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాగరాజు, నువ్వు అన్నట్టు మనిషికి ఎన్నో క్వాలిటీల సంగమం అయితే తప్ప ఏదైనా విజయం సాధించలేరని, ఏ క్వాలిటీ ఇంపార్టెంటో తెలియక అన్ని క్వాలిటీల గురించి నేర్చుకుంటూ అన్నిట్లో మనం ముందు ఉన్నామా లేదా అని ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉంటాం. ఎవరో ఒక ఇంటర్వ్యూలో ఎవరినో అడిగారు, ఏమండి పుస్తకాలన్నీ మీ దగ్గర ఉన్నవన్నీ కాలిపోతూ ఉంటే ఒకే ఒక పుస్తకం ఆ నిప్పుల్లోంచి బయట తీయాల్సి వస్తే ఏ పుస్తకం తీస్తారు అని. అంటే క్వాలిటీస్ అన్నీ కుప్పగా పోసి ఒకే ఒక క్వాలిటీని ఎన్నుకోమని చెప్తే ఆ ఒక్క క్వాలిటీ ఏదై ఉంటుంది, దేన్ని మీరు ఎన్నుకుంటారు, సో అది సక్సెస్కి గ్యారంటీ ఇస్తుంది అని. అట్లా నన్ను అడిగితే మనిషికి ఉండాల్సిన ఎన్నో క్వాలిటీస్లోంచి ఒకటి మాత్రం పికప్ చేస్తాను. ఏది సార్ అదే? దట్ ఈస్ నథింగ్ బట్ కన్సిస్టెన్సీ. స్థిరమైన ఒక అలవాటు, స్థిరమైన ఒక యాక్షన్. మనిషి ఇది ఖచ్చితంగా తప్పకుండా మిస్టేక్ లేకుండా ప్రతిరోజు ఈ పని చేస్తాను లేదా చేస్తాడు అన్న గ్యారంటీ ఉంటే నువ్వు ఏ పని చేసినా సక్సెస్ సాధించడం చాలా ఈజీ. సక్సెస్ సాధించడం ఈజీ ఎందుకైందంటే కన్సిస్టెన్సీ ఈజీ కాదు. కన్సిస్టెన్సీ అనేది అంటే రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఒక పనిని వదలకుండా చేయటం, నమ్మకంతో చేయటం, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీకి ఉన్న పవర్ ఎట్లాంటిదంటే నారాజు, నీటి చుక్క పైనుంచి పడతా ఉన్నా సరే రాళ్లను కూడా తొలిచేసి మొత్తం అరగదీసే శక్తి నీటికి చుక్కకు ఉంది. నీటి జలపాతానికి కూడా కాదు, అది కన్సిస్టెన్సీ వల్ల. ఎన్నో ఏళ్లుగా నీళ్లు ధారాపాతంగా పడుతూ ఉంటే బండ శిలల్ని కూడా చీల్చేసే శక్తి ఆ నీటికి ఉంటుంది. అది కన్సిస్టెన్సీ వల్లే సాధ్యం. మనిషి ఏదైనా నమ్మాడంటే, ఏదైనా సాధించాలని అనుకున్నాడంటే, ఏ అలవాటు అయితే మనిషిని సాధించేలా చేస్తుందో, ఏదైతే కంటిన్యూస్గా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం సాధిస్తానన్న నమ్మకం కలుగుతుందో, ఆ అలవాటుని, ఆ పనిని, ఆ యాక్షన్ని క్రమం తప్పకుండా చేయడం ద్వారా మనిషి ఏదైనా సాధిస్తాడు. ఈ కన్సిస్టెన్సీ సాధించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నారాజు. ఫర్ ఎగ్జాంపుల్, గోల్ అన్నాం. ఒక లక్ష్యం సాధించాలంటే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా నీ విజయం ఇదే ప్రయత్నాల్లో, ఇదే దారిలో తప్పకుండా దొరుకుతుంది. ఇదే కాదు, రిలేషన్షిప్ మనిషి నీ కన్సిస్టెంట్ బిహేవియర్ అవతల వాళ్ళు నమ్మేలా చేస్తుంది. మన నమ్మకం ఎప్పుడు సంపాదిస్తాం? ఈ వ్యక్తి ఎలా ఎప్పుడు బిహేవ్ చేస్తాడో ఊహించగలిగినప్పుడే అవతల వాళ్ళు నమ్ముతారు. ఈ మనిషి ఎట్లా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలియదు అన్నప్పుడు యువర్ బిహేవియర్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ ఈజ్ నాట్ వర్త్ వైల్ టు ట్రస్ట్. మనిషిని నమ్మలేము. సో రిలేషన్షిప్లో ట్రస్ట్ని బిల్డ్ చేయాలన్నా సరే కన్సిస్టెన్సీ అవసరం. హెల్త్, జిమ్కి వెళ్ళాలి, యోగా చేయాలి, పొద్దున్నే లేవాలి, మంచి అలవాట్లు నేర్చుకోవాలి, చెడు అలవాట్లు కంటిన్యూస్గా మానేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి. ఇట్లాంటి విషయాలన్నీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా నీకు తెలియకుండానే ఆ అడ్వాంటేజ్ మెల్లిగా నీ జీవితంలోకి వచ్చి చేరుతుంది. కన్సిస్టెన్సీ గురించి చెప్పాలంటే నారాజు, ఈ స్థిరత్వం గురించి. అస్థిరత్వం మనిషికి ఫెయిల్యూర్ ఎట్లా తెస్తుందో స్థిరత్వం అట్లాగే సక్సెస్ తీసుకొస్తుంది. ఉదాహరణకు, నా దగ్గర ఈ ల్యాడర్ ఉంది. ఇది నిచ్చెన నాగరాజు. మనిషి పైకి వెళ్ళాలన్నా, ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నా, సక్సెస్ లేదా విజయం ఏదన్నాను అది సాధించాలన్నా మనిషి ఒక్కో మెట్టు దాటుకుంటూ పైకి వెళ్తాడు. అసలు ప్రతి మనిషి తన లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంది కూడా అది మెట్లు అనండి, నిచ్చెన అనండి, ఇంకేదైనా అనండి, ఒక్కొక్క మెట్టు పైకెక్కి పైన ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చూస్తాడు. కానీ స్టెప్ బై స్టెప్ అంటే స్టెప్ తర్వాత స్టెప్ బై స్టెప్. నువ్వు ఈ స్టెప్ బై స్టెప్ సక్సెస్ని చేరుకోవడం కోసం ఒక అలవాటుని రెగ్యులర్గా చేస్తున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ అనుకుందాం, ఫిట్నెస్ అనుకుందాం, యోగా అనుకుందాం, ఏదైనా ఒక మంచి అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మెట్లన్నీ వారంలో రోజులు అనుకుంటే
7 రోజులు అయితే 7 రోజులు అని అనుకుంటే, ఇలా ప్రతిరోజు అని అనుకుంటే, మండే మీరు ఓ పని చేశారు, ట్యూస్డే చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యూస్డేని కట్ చేస్తున్నాను, ట్యూస్డే చేయలేకపోయారు, సో అది కట్ అయిపోయింది. ఇప్పుడు మండే నుంచి మళ్ళీ వెడ్నెస్డేకి ఆ ప్రాక్టీస్ చేయడానికి మధ్యలో గ్యాప్ ఉంది. అవును. నెక్స్ట్ డేనే మెట్టెక్కేంత ఈజీగా లేదు. ఓకే, మండే చేశారు, ట్యూస్డే చేయలేదు, వెన్స్డే చేశారు, మళ్ళీ థర్స్డే చేయలేదు, తీసేద్దాం. ఈ 2 మెట్ల పైన గ్యాప్ చూడండి, దిస్ ఇస్ అ గ్యాప్. ఇప్పుడు మెట్లు ఎక్కడం కష్టమవుతుంది, అంతకుముందు ఈజీగా ఉన్నది రోజు ఎక్కితే. మళ్ళీ ఒక రోజు ఉండి ఒకరోజు మిస్ చేసాం. ఓకే, నేనేమంటున్నా, మీరు ఏదైనా మిస్ చేసినా సరే తీసేద్దాం. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఒక్కో మెట్టు ఎక్కాలంటే ఇప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది, నువ్వు శ్రమను ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అంతకుముందు అంత సులభమైంది కాదు. ఇదే గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మండే చేసావు, ట్యూస్డే చేయలేదు, వెన్స్డే చేసావు, థర్స్డే చేయలేదు, ఫ్రైడే చేయలేదు, పైకి ఎక్కాలంటే మెట్టుకు ఎంతో గ్యాప్ వచ్చింది. ఒక ప్రాక్టీస్ని, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఒక ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఒక కొత్త అలవాటును కావచ్చు. అలవాటు అంటే కంటిన్యూస్గా 21 రోజులు చేయాలని అంటారు, కానీ నువ్వు మండే చేసి మళ్ళీ శనివారం చేద్దాం అనుకుంటే వచ్చే గ్యాప్ ఇట్లుంటుంది. మీరు కట్ చేసిన ప్రతిసారి నాకు బరువు పెరుగుతుంది, గ్యాప్ ఉంది కదా. అంటే ఆ ల్యాడర్ని కన్సిస్టెన్సీతో ఎక్కేటువంటి వాళ్ళకే, సక్సెస్ చూసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. మధ్యలో ఏదైనా మిస్ అయినప్పుడు మళ్ళీ మనం చేరాల్సిన గమ్యం వైపు కనుక వెనక్కి తిరిగి చూస్తే ఆ గ్యాప్ ఒకటి కనిపిస్తుంటుంది, చూసారా, జీవితకాలపు నరకం. కొంతమంది మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. ఈ గ్యాప్ని ఫిల్ చేయడం చాలా కష్టం. ఆ బరువు నాకు పెరుగుతున్నట్టు. కట్ చేయడం ఈజీ, అవును, దీన్ని మళ్ళీ ఫిల్ చేయడం కష్టం. నువ్వు ఒక్కసారి వీక్లో స్టార్ట్ చేసి ఫస్ట్ డే, ఇది నేను వీక్ అంటున్నాను, బహుశా మీ లైఫ్లో ఏదో ఒక టైంలో స్టార్ట్ చేసి చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత, కన్సిస్టెన్సీ లేకపోతే, స్థిరత్వం లేకపోతే, నిరంతరాయంగా ఒక పని చేయకపోతే వచ్చే గ్యాప్ని ఫిల్ చేయాలంటే చాలా కష్టమే కాదు, ఇంతవరకు మీరు సాధించిన ఫలితాలు ఉంటాయి కదా ఇక్కడ దాకా, ఇప్పుడు ఒక్కసారి పైకి జంప్ చేయలేం, ఇక్కడ ఆగిపోతాం. ఎందుకంటే నెక్స్ట్ మెట్టు లేదు, నీ ప్రయత్నం ఆగిపోవచ్చు. దాని అర్థం నువ్వు సాధించాలనుకున్నది తప్పుదో పట్టచ్చు, నువ్వు వదిలేయచ్చు, నువ్వు ఇంకో అలవాటు తీసుకోవచ్చు, కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకోవచ్చు, కానీ ఇంతవరకు నువ్వు చేసిన ప్రయత్నానికి మాత్రం ఫలితం లేదు. ఇక నువ్వు మిస్ అయ్యే కొద్దీ చివరికి ఏమవుతుందంటే, నువ్వు సాధించాలనుకున్న విజయానికి, నువ్వు ఉన్న ప్లేస్కి దూరం బాగా పెరిగి నారాజు ఇలా తయారవుతుంది. ఇది జీవితంలో పైకొచ్చే మెట్టులా కాకుండా, ఇది ఇంకెవరో సాధించేది, ఇది మనం సాధించేది కాదు అని చాలా దూరంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. చివరికి దీన్ని వదిలేయాల్సి వస్తుంది. మనల్ని మనం ఎప్పుడైతే అంటే మన సక్సెస్ని కానివ్వండి, మనల్ని కానివ్వండి, ప్రొకాస్టినేషన్ తోటి ఒక్కొక్క మెట్టు వదిలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది వేరే ఎయిమ్ కిందకి మారుతూ ఉంటుంది. సక్సెస్ వాడు తీసుకుంటాడు. మనం వదిలేసిన రోజు మనకు కంఫర్టే, కానీ మళ్ళీ పట్టుకోవాలనుకున్న రోజే ఈ కంఫర్ట్ మొత్తం వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీని ఇలా చెప్తుంటే మనసులో, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ బాగా తెలుస్తుందండి. ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతే ఇంకొక నోటిఫికేషన్కి మధ్య వచ్చేటువంటి గ్యాప్ ఉంటుంది, చూసారా, వాళ్ళకి తెలుస్తుంది ఎంత దూరం ఉందో అనిపిస్తుంది. దానికి మానసికంగా ప్రిపరేషన్ కావాలి, శారీరకంగా మనం ఆ విధంగా మౌల్డ్ చేయాలి. దానితో పాటు టైం ఇప్పుడు కలిసి వచ్చినట్టు తర్వాత కలిసి వస్తా లేదా అనేది కూడా క్వశ్చన్. అప్పటి పరిస్థితులకి ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేము. అవును. ఒక అలవాటును గనక ఈ స్థిరత్వంతో మనం తెచ్చుకోగలిగితే, ఆ తర్వాత మీరు మళ్ళీ నేను మెట్టు రేపు మిస్ చేయకూడదే అని ఆలోచన చేయాల్సినంత అవసరం ఉండదు. బ్రెయినే మిమ్మల్ని అలవాటుగా మార్చింది కాబట్టి ఆ మెట్టు దగ్గర దాకా తీసుకెళ్ళి అలవాటుని కంటిన్యూ చేస్తుంది. సో అందుకే ఇప్పుడు మన ప్రోగ్రాంలో కూడా ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో చాలామంది ఇంతవరకు నిద్ర లేవడం అంటే చాలా కష్టం అని అనుకున్న వాళ్ళు, కన్సిస్టెంట్గా అలవాటుని చేసుకొని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4:30కి వాళ్లకు తెలియకుండానే వాళ్ళే నిద్ర లేచి స్క్రీన్ ముందు నిలబడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
చాలామంది ఫీడ్బ్యాక్లో చెప్పడం కూడా జరిగింది, అది నీకు తెలుసు. ఎస్, వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా కొంతమంది నా లైఫ్లో నేను మిస్ చేసుకున్న క్వాలిటీ అదే అని ఏడ్చుకుంటూ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ సక్సెస్కి ఆ దిశగా ప్రయాణం చేసి మధ్యలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేక జీవితాన్ని ఒక చోట ఆపుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడ్చుకుంటూ పెడతారో, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, నన్ను నేను చూసుకున్నట్టుంది, నేను ఆ క్వాలిటీ లేకే ఒక చోట ఆగిపోయి ఉన్నాను అని చెప్పేసి డెఫినెట్గా పెడతారు. ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అంటే టర్నింగ్ పాయింట్స్ గుర్తొస్తాయి. డెఫినెట్గా మీరు ఇందాక కట్ చేసిన ప్రతిసారి వాళ్ళకు కూడా అవి టర్నింగ్ పాయింట్స్ కాదు, యూ టర్న్స్ నాకు వెన్నులో వణుకు వస్తుంది కొంతమందికి, నేనేం మిస్ చేసుకున్నాను ఆలోచన. ఎనీవేస్, వెరీ గుడ్ వీడియో అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. అయితే చాలామంది విజువలైజేషన్కి సంబంధించిన క్లాసెస్ అడుగుతూ ఉంటారు, బేసిక్ నుంచి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు కూడా మనం ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వీడియోస్ ప్లే చేయడం జరిగింది. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ క్లాసెస్? నారాజు March 6th ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ 5 రోజుల బేసిక్ సెషన్లో ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో ఉన్న ఆర్ట్ ఏంటి, స్కిల్ ఏంటి, ఇవి రెండు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన గోల్ని మనసులో గట్టిగా నిలబెట్టుకునే ఆ శక్తి, ఆ మార్గం ఆ ప్రోగ్రాంలో దొరుకుతాయి. సో March 6th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రామ్ గారి ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే March 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు అపాయింట్మెంట్ కోసం అయినా సరే, క్లాసెస్ కోసం అయినా సరే టెక్స్ట్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.